జై విశ్వనాథ జయ అన్నపూర్ణ మాంబ జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 20వ భాగం 31వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా. ఈ యొక్క వీడియోని ఇలా మీకు అందజేసిన వారు శ్రీ 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 సనారి అన్నపూర్ణమాంబ మఠం అభివృద్ధి కమిటీ. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. కన్నికంబెను సహస్రార గర్భకప్పు అందును మా ఆకారముల్య మరి ఉండు అవియు నాదమునుట్టించునాత్మశక్తి పాలితము చేయు సర్వ సంప్రాప్తమందు. తాత్పర్యము: కర్ణిక అనునది సహస్రార చక్రము పైన కప్పువలె ఉండి నాదమును పుట్టించుచుండును. దీనిని ఆత్మశక్తి పాలించుచు దేహమునకు సర్వము ప్రాప్తించజేయుచుండును. ఈ కర్ణిక యందు కూడా మా ఆకారములు కలిగి ఉండును దేవి. బ్రహ్మరంధ్రంబు కాల సంప్రాప్తులకును పువ్వు విడబారి ముగ్గడై పుణ్యం గతిని ప్రణవశక్తి సహాయమై బ్రహ్మమందు కలియజేయును జ్ఞానుల కర్మ కాల్చి. తాత్పర్యము: జ్ఞానులు ప్రారబ్ధ కర్మ తీరినప్పుడు ప్రణవశక్తి సహాయము చేత విరబూసిన పువ్వు వలె బ్రహ్మరంధ్రమును చీల్చుకొని దేహమును విడిచి ఆ బ్రహ్మమునందు కలసిపోవుదురు దేవి. వచనం: ఆధార చక్రము మొదలుకొని సహస్రారము వరకు 7 చక్రములకు గల దేవతలకు హంసమేళనమును అనుసరించి ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపముగా ఎవరికి ఎంతెంత సంఖ్య చొప్పున జపతర్పణ అర్పణములు ఏ క్రమమున జరుగుచుండునో నాకు తెలియజేయుమనిన పార్వతీదేవితో విశ్వేశ్వరుల వారు ఇలా చెప్పసాగెను. విను గణపతి కార్వందలు తనివొందును 6000 దాతకు నటులన్ మనువులు అర్పణ విష్ణువుకు పని అయి 6000 శివుని పాలగు పత్ని. తాత్పర్యము: వినుము, మూలాధారమున గణపతికి 600 హంసలు, స్వాదిష్టమున త్వష్ట బ్రహ్మకు 6000, మణిపూరకమునకు విష్ణువునకు 6000, అనాహతమున శివునికి 6000 హంసలు జపము జరుగును పత్ని. జీవు గురు పరములకును చేయు జపము తావు కొక్కొక్క వేయును తత్వమెరిగి వింసిదేక సహస్రముల్ విధము పైని వందలారును వప్పునా వశముగాను. తాత్పర్యము: విశుద్ధినందు జీవునికి 1000 ఆజ్ఞాచక్రమునందు, గురువునికి 1000 సహస్రారమందు, పరమాత్మకు 1000 చొప్పున మొత్తము 21,000 పైని 600 హంసలు జపము జరుగుచుండును. వచనం: ఇలా సూర్యోదయము మొదలుకొని మరుసటి రోజు సూర్యోదయం వరకు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా హంస గాయత్రి మహామంత్ర జపము నివేదన చేయవలెను. అలా విశాలాక్షివగు నీ దృష్టి చేత వర్గముల రహితముగా
మదములను నశింపజేసి ఆకలి, దప్పిక, నిద్ర, మైథునము, మోహము, దుఃఖము అనే 6 ఉరుములను విడిచిపెట్టి దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే 3 వదిలిపెట్టి ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములను సంకల్పించి రాజసము, సాత్వికము, తామసికము అను గుణములను వదిలించుకొని ఆధ్యాత్మిక, ఆది భౌతికము, ఆదిధేయములను, ఆటంకములను దాటి కర్మ, భక్తి, త్వత, జ్ఞాన, వైరాగ్యములు ద్వారా సద్గురు వర్యులగు సనారి విశ్వేశ్వరుల వారి పాదపద్మములను మనసునందు లగ్నము చేసి రేచక, పూరక, కుంభకములు చేత వైకృత, ప్రాకృత, సకీలక ప్రాణాయామములను అభ్యసించి గ్రంథి కమలములయందు ఉన్న ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువుల యొక్క కలయిక కనుగొని గురుస్థానమునందు గురి నిలిపి ఏమాత్రం చలించక లక్ష్యము చెదరక సంధ్యానుష్ఠానమును చేయుచు న్యాస, జప, తప ప్రభావమున నిన్నును నన్నును ఒకటిగా భావమును పొంది అర్చించు తత్వసిద్ధి పొందిన వారు మోక్షమును పొందగలరు. ఈ మార్గమున గాక వేరే మార్గముల ద్వారా మన యందు ఎలా ఐక్యము చెందగలరు? వారికి ఎలా తత్వసిద్ధి కలుగుతుంది? అటువంటి వారు జడభావోష్మతులగుచు గత జన్మలయందు సంపాదించిన కర్మ ప్రభావమున అజ్ఞానముచే అంధ లోకములయందలి ప్రేత భావములను అనుభవించుచుండును అని పార్వతీ దేవికి విశ్వేశ్వరుల వారు చెప్పసాగెను. ఇదండి ఈనాటి సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై గురుదేవా.